హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్ తెలుగు టెక్. సో ఈ రోజు ఏంటంటే చాలా మంది కామెంట్లు ఏం అడుగుతున్నారంటే జియో ఎయిర్ ఫైబర్ కి మనకి ఓటీటీ ఛానల్స్ అంటే ఏంటి, ఈ లైవ్ ప్లస్ ఛానల్స్ అంటే ఏంటి, మనకి ఎలాంటి ఓటీటీ ఛానల్స్ అనేది ప్లే అవుతాయి బ్రదర్, చిన్న వీడియో అయితే చేయమంటున్నారు. సో వాళ్ళ కోసం అయితే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్ అయితే ఉండబోతుంది. సో మన ఛానల్స్ అయితే ముందుగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే వీడియోలోకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి మనకి జియో ఎయిర్ ఫైబర్ ఉంది కదా. సో జియో ఎయిర్ ఫైబర్ రెండు కూడా డిఫరెంట్ ఉన్నాయి. జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ రెండు కూడా ఒకటి కాదు. సిగ్నల్ నెట్వర్క్ అయితే ఒకటే తప్ప వీటి యొక్క సిగ్నల్స్ అంటే సెట్టింగ్స్, వీటి ఇన్స్టాలేషన్ అంతా కూడా వేరుగా ఉంటుంది. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే జియో ఎయిర్ ఫైబర్ అంటే ఏంటంటే వైర్లెస్ ఉంటుంది. జియో ఎయిర్ ఫైబర్ లో ఎప్పుడు కూడా మనకు వైర్ అనేది ఉండదు. ఒక సెటాప్ బాక్స్ మాత్రమే మన ఇంటి పైన సిగ్నల్ 5G సిగ్నల్ కానీ జియో సిగ్నల్ ఎక్కడైతే వస్తుందో, సో జియో సిగ్నల్ వచ్చే దగ్గర ఆ సెటాప్ బాక్స్ అయితే రిసీవర్ పెడతారు పైన, దాని రిసీవర్ బాక్స్ అంటాము. సో దాని తర్వాత కింద అనేది మనకు ఒక రూటర్ అయితే ఉంటుంది. సో మన కంప్లీట్గా మన ఇంట్లోనే మన ఇంటి పైన పెట్టేసుకొని ఎలాంటి వైర్తో సంబంధం లేకుండా ఇన్స్టాలేషన్ చేస్తారు. సో ఇది వచ్చేసి మనకు ఎయిర్ ఫైబర్ అంటాము. సో ఇంకోటి ఏంటంటే జియో ఫైబర్ ఉంది. సో జియో ఫైబర్ ఏంటంటే గతంలో మనకు టాటా స్కై కానీ ఇప్పుడు సన్ డైరెక్ట్ ఇవన్నీ కూడా మనకు ఒక వైర్ ద్వారా అయితే మన కనెక్షన్ ఇచ్చేవాళ్ళు కదా. సో డిస్కనెక్షన్ ఎలాగైతే ఇచ్చారో పాత రోజుల్లో డిస్కనెక్ట్ ఇచ్చేటట్టుగా వాళ్ళ యొక్క సిగ్నల్ వైర్స్ వస్తాయి. సో దాని ద్వారా మనకు వాళ్ళు ఇన్స్టాలేషన్ చేస్తారు. ఆ వైర్ ద్వారా ఉంటుంది మనకి. సో అదైతే ఏంటంటే మనకు వైర్లెస్ కాబట్టి దాన్ని అది వైర్తో ఉంటుంది. వైర్లెస్ ఏమో జియో ఎయిర్ ఫైబర్ వైర్లెస్, వైర్తో వచ్చేదేమో జియో ఫైబర్. సో ఇదైతే వాటి రెండు డిఫరెన్స్. సో మనకి ఛానల్స్ నెట్వర్క్ ఇవన్నీ కూడా సేమ్ వస్తుంటాయి. సో మనకి మెయిన్గా ఏంటంటే వాళ్ళ మాట్లాడే టాపిక్ ఏంటంటే జియో ఎయిర్ ఫైబర్లో మనకు ఎలాంటి ఓటీటీ ఛానల్స్ వస్తాయి, సో అవి మనం ఎలా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, సో ఇంక్లూడ్ అయితే వస్తాయా లేకపోతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా అనేది చాలా మంది అయితే అడుగుతున్నారు. సో దీంట్లో ఏంటంటే వాళ్ళ డౌట్ అయితే క్లియర్ చేద్దాము. సో మనకేంటంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కంప్లీట్గా మనం చూస్తున్నట్లయితే జియో ఎయిర్ ఫైబర్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో మనకి ఇక్కడ హోమ్ పేజ్ ఉంది కదా. సో హోమ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మనకు చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఓటీటీ ఛానల్స్ అన్నట్టు. సో మనకి ఇక్కడ ఏంటంటే మనకు నెట్ఫ్లిక్స్ ఉంటుంది, ప్రైమ్ వీడియో ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, G5 ఉంటుంది, సోనీ ఉంటుంది, సన్ నెట్వర్క్ ఉంటుంది, మనకి సన్ నెక్స్ట్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి సో మరిన్ని చూసినట్టయితే మనకి ఈటీవీ విన్ ఉంటుంది, డిస్కవరీ ప్లస్ ఉంటుంది, సో ఫ్యాన్ కోడ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు జియో ఎయిర్ ఫైబర్లో వచ్చే ఓటీటీ ఛానల్స్ ఇవి. సో ఇదేంటంటే లైవ్ టీవీ కొడితే కంప్లీట్గా మనం లైవ్ టీవీ అయితే ఓపెన్ అయిపోతుంది మనకు తెలిసిందే. సో జియో స్టోర్లో ఏంటంటే మన ఏదన్నా కొత్త యాప్స్ అనేది మనము ఇన్స్టాలేషన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ జియో స్టోర్లో అయితే వెళ్తాం మనము. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను నేను. జియో స్టోర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఇది ఒక ప్లే స్టోర్ లాంటిది. మనకి ఎలాంటి అడిషనల్గా ఏదన్నా ఛానల్స్ కానీ లేకపోతే ఏదైనా యాప్స్ అనేది కావాలనుకుంటే మనం జియో స్టోర్ నుంచి మనం ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనము ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు మనకి ఏంటంటే లేనిదేదో జియో సావన్ లేదు. సో ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అదే రకంగా మనకు ఆల్రెడీ ఇవన్నీ కొన్ని యాప్స్ ఉన్నాయి, కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. స్టోర్లో ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి అన్నట్టు. సో మళ్ళీ లేకపోతే కొన్ని అయితే మనకి ఫ్రీగా కూడా ప్లే అవుతూ ఉంటాయి. సో ఇలాంటి ఛానల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఫ్రీ ఛానల్స్. ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఓకే చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి కూడా మనం ప్లే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఏంటంటే జియో స్పేర్ ఏంటంటే ఇది మనకు ఒక క్రోమ్ లాంటిది. మొబైల్లో మనం క్రోమ్ అనేది ఓపెన్ చేస్తాం కదా, సో ఆ రకంగా ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనము ఇక్కడ నుంచి గూగుల్ నుంచి ఏ రకంగా అయితే సెర్చింగ్ చేసుకుంటామో మనకు ఎంటర్ వెబ్సైట్ ఉంది కదా, ఇక్కడ టైప్ చేసుకున్నట్లయితే ఇదంతా కూడా గూగుల్ వెబ్సైట్ లాగా మనకి పనిచేస్తుంటుంది. సో ఇది వచ్చేసి మనకు దీని గురించి క్లారిటీ ఉంది కదా. సో ఇది వచ్చేసి కంప్లీట్గా గూగుల్ క్రోమ్ లాగా ఇది మనకు పనిచేస్తుంది. సో నెక్స్ట్ ఏముంది, మనకి జియో ఫొటోస్ ఉంది. సో జియో ఫొటోస్ ఏంటంటే మనం USB అనేది ఇందులో ప్లే చేసుకుంటాం కదా. సో ప్లే చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ జియో ఫొటోస్లో మనకైతే ప్లే అయిపోతాయి. మన యొక్క USBలో ఏమేమైతే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఉంటాయి అన్నీ కూడా ప్లే అయిపోతుంది. సో ఇది వచ్చేసి జియో న్యూస్ ఏంటంటే మనం దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. జియో న్యూస్లో ఏంటంటే కంప్లీట్గా మనకి ఆన్లైన్ న్యూస్ అనేది వచ్చినట్లయితే ఇక్కడ నుంచి మనము చూసుకోవచ్చు. సో చూసారు అంటే కొన్ని న్యూస్ ఛానల్స్ వస్తాయి, లేకపోతే ఇట్లా మనము ఏదైతే మొబైల్లో మనము వే న్యూస్ అలా చూస్తాం కదా. సో అలాంటివి ఇక్కడ మనకి ప్లే అవుతూ ఉంటాయి. ఏదైనా న్యూస్ ఉన్నట్లయితే మనకి ఇక్కడైతే వచ్చేస్తూ ఉంటుంది. సో మనకి ఈ న్యూస్ అవసరం లేదు, నెక్స్ట్ కొడతాము. సో నెక్స్ట్ సంబంధించిన న్యూస్ అనేది ఇట్లా ఏదైనా న్యూస్ అనేది మనకు ఆన్లైన్ న్యూస్ ఏదైతే వాళ్ళు అప్డేట్ చేస్తారో ఇక్కడ మన జియో న్యూస్ నుంచి చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే సో దాని గురించి తీసేద్దాము, అది కూడా మనకు అవసరం లేదు. సో ఇంకోటి ఏంటంటే నెట్ఫ్లిక్స్ ఉంది.
సో ఈ నెట్ఫ్లిక్స్ ఏంటంటే జియో ఎయిర్ ఫైబర్లో నెట్ఫ్లిక్స్ అనేది వాళ్ళు మనకు సబ్స్క్రిప్షన్ అయితే లేదు. దీన్ని కంప్లీట్గా మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. లేకపోతే మనం ఏదైనా వేరే సబ్స్క్రిప్షన్ మన ఫ్రెండ్స్ వాళ్ళ మొబైల్లో కనుక మనకి సబ్స్క్రిప్షన్ ఉన్నట్లయితే ఇక్కడ నుంచి మనము లాగిన్ అయిపోయి ప్లే చేసుకోవచ్చు. సో అదే రకంగా అమెజాన్, ఇది మనకి ప్రైమ్ వీడియోస్ ఉంది కదా, అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా మనకి రాదు. ఇది కూడా మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే కంపల్సరీగా దీన్ని మనం లాగిన్ అయ్యి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. లేకపోతే మనకు ఆల్రెడీ లాగిన్ అయిన ఏదైనా నెంబర్ ఉంటే దాని నుంచి కూడా మనము లాగిన్ అయిపోయి ఇక్కడ నుంచి మనం ప్లే చేసుకోవచ్చు. సో ఈ రెండు అయితే మనకి మిస్సింగ్, ఈ రెండు అయితే మిస్ అయినాయి. దాని ద్వారా మనమైతే ఈ రెండు వేరే సపరేట్గా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే వేరే నెంబర్ నుంచి మనం ఉన్నట్లయితే లాగిన్ అయిపోవచ్చు. సో నాకైతే ఇది సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి నేను దీన్ని తీసుకోదలుచుకోలేదు. సో అదే రకంగా మనకు యూట్యూబ్ అనేది కామన్, కొన్ని కామన్. యూట్యూబ్ G5 ఏంటంటే G5లో కూడా మనకు G5 సంబంధించిన ఛానల్స్ వస్తాయి. అదే రకంగా ఇప్పుడు GF OTTలో కూడా ఛానల్స్, కొన్ని మూవీస్ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం ఇక్కడ G5 నుంచి చూడవచ్చు. సో ఇంటర్ఫేస్ అయితే ఈ రకంగా ఉంటుంది మనకు. సో మన G5లో వచ్చే లైవ్ మన ప్రోగ్రామ్స్ వస్తాయి. అదే రకంగా వాళ్ళు ఏదైతే అప్లోడ్ చేస్తారో అవన్నీ కూడా ఇక్కడ మూవీస్ కానీ లేకపోతే స్టోరీస్ కానీ వెబ్ సిరీస్ కానీ ఇవన్నీ కూడా Gకి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ నుంచి మనం ప్లే చేసుకోవచ్చు. సో దీంట్లో చూస్తున్నట్లయితే మనకు షోస్ ఉన్నాయి, మూవీస్ ఉన్నాయి, న్యూస్ ఉంది, రెంట్ ఉంది, లైవ్ టీవీ ఉంది. లైవ్ టీవీ అంటే లైవ్ ఛానల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ నుంచి ప్లే అవుతాయి. ఓటీటీ, ఇప్పుడు మనం ఏదైతే ఓటీటీ ఛానల్స్ అన్నాం కదా, సో దాంట్లో ఇది ఒక సపరేట్ ఇది. సో G సంబంధించిన స్పోర్ట్స్ ఛానల్స్ కూడా ఇక్కడ మనకి ప్లే అవుతాయి. G సంబంధించిన ఎలాంటి అంటే G స్పోర్ట్స్, G మూవీస్, G న్యూస్ ఇవన్నీ కూడా మనకు ఇవి ఓటీటీలో ఉంటుంది. సో ఇది ఒక ఓటీటీ మనకు. అదే రకంగా సోనీ సంబంధించిన అన్ని ఛానల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. సోనీ వెబ్ సిరీస్ కానీ, సోనీ స్పోర్ట్స్ కానీ, సోనీకి సంబంధించిన మూవీస్ కానీ, వాటి ఛానల్స్, లైవ్ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి వస్తాయి. సో ఇవాళ మనకు మ్యాచ్ అనేది కూడా ఉంది కదా, సోనీలో ప్లే అవుతుందంటది. సో 2 night 7కి ఇక్కడ నుంచి మనం లైవ్గా చూసుకోవచ్చు. అదే రకంగా మనకు ఇటు చూసినట్లయితే టీవీ షోస్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి, లైవ్ ఛానల్స్ ఉన్నాయి, మూవీస్ ఉన్నాయి. సో వాళ్ళు ఏదైతే సోనీ టీవీలో అప్లోడ్ చేస్తారో అవన్నీ కూడా ఇది ఒక ఓటీటీ అన్నట్టు ఇక్కడ నుంచి మనం ప్లే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే సన్ నెక్స్ట్ ఏంటంటే జెమినీ ప్యాకేజ్ ఇది. సో మన జెమినీ ప్యాకేజ్కి సంబంధించిన అన్ని ఛానల్స్ కూడా ఇక్కడ నుంచి మనం చూడవచ్చు. సో జెమినీ ఉంటుంది కదా, జెమినీ మూవీస్, జెమినీ టీవీ, జెమినీ న్యూస్, జెమినీ మ్యూజిక్, సో జెమినీ కన్నడ, మలయాళం, తెలుగు ఎన్ని వెబ్సైట్లో అయితే మనకు జెమినీ ఛానల్స్ అవైలబిలిటీ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ నుంచి మనం ప్లే చేసుకోవచ్చు. లైవ్ టీవీ చూడవచ్చు. సో ఇక్కడ హోమ్ ఉంది, మనకు లైవ్ ఉంది, ఆ మూవీస్ ఉన్నాయి. సో ప్రీవియస్ మూవీస్, అప్లోడ్ మూవీస్ కూడా ఇక్కడ నుంచి మనం ప్లే చేసుకోవచ్చు. అదే రకంగా లైవ్ టీవీ కూడా మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో ఇది ఒక ఓటీటీ. సో మనకి నెక్స్ట్ బ్యాక్ వెళ్దాం. సో ఇంకా ఏమున్నాయంటే మనకి మై మ్యూజిక్లో ఏంటంటే మనం యూఎస్బీలో మన ఇక్కడ యూఎస్బీ జియో మనకి ఫొటోస్ ఉన్నాయి కదా, అలాంటి కాకుండా ఇక్కడ నుంచి మన యూఎస్బీలో మన యూఎస్బీలో ఉన్న మ్యూజిక్ సాంగ్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి మనం ప్లే చేసుకోవచ్చు. సో జియో జాయిన్, సో వాళ్ళు ఏంటంటే వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంటుంది. దీంట్లో మనం జాయిన్ అయినట్లయితే అంటే సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవ్వాలి. జాయిన్ అయినట్లయితే మనకు కొన్ని అప్డేట్స్ అనేది ఇందులో వస్తూ ఉంటాయి. ఇది మనకు అవసరం లేదు. సో ఇది మై జియో కంపల్సరీ చూపిస్తాను నేను. ఈ మై జియో ఏంటంటే మన జియో అంటే జియో ఫైబర్ తీసుకున్నాం కదా, సో దానికి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ ఉంటాయి మనకు. సో మన ఎన్ని ఛాన్స్ ఇక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాము, సో ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను నేను. సో మనది రెంటల్ వచ్చేసి 7,779 ఉంది. అంటే మనము 1000 GB మనకు ఉంది. ఇది 1 month ప్యాక్. ఇది మాకు 1 month ప్యాక్ మేము తీసుకున్నాం కాబట్టి మనకు 779 ఉంది. యాక్చువల్గా అయితే 599 ఉంటుంది. సో కానీ అన్ని కలుపుకొని మనకు 779 అయితే నాకు బిల్ అయితే వస్తుంది. అంటే ఒక మంత్ టు మంత్ అయిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 1కి మనము రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ 1 వరకు స్టార్ట్ అవుతుంది. కానీ మనకు కొంచెం 5-6 days ఉన్నప్పుడు రెంటల్ అనేది పడుతుంటుంది. సో దానివల్ల మనం ఇంత రీఛార్జ్ అయితే చేయాల్సి వస్తూ ఉంటుంది. మీరు టైం టు టైం రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఇంత పే చేయాల్సిన అవసరం లేదు. సో మనకి 11 సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ క్లియర్గా మనం చూపిద్దాం. సో దీంట్లో సోనీ ఉంది మనకు ఇన్బిల్ట్గా సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ మనం తీసుకున్న ఛానల్లో సోనీ ఉంది, ఈటీవీ విన్ ఉంది, తర్వాత హోయ్ చోయ్ అని చెప్పి ఇదొక వెబ్ సిరీస్, అంటే ఇదొక ఓటీటీ ఇది. తర్వాత డిస్కవరీ ప్లస్ ఉంది మనకు. జియో హాట్స్టార్లో మనకు కామన్గా ఇదొకటి ఇన్బిల్ట్ ఉంది మనకు. ఇందాక చెప్పాను కదా, G5 ప్రీమియం ఉంది. యూరోస్ అని చెప్పి ఇది ఒక హిందీ వెబ్సైట్. ఇది హిందీ ఛానల్స్ అన్ని కూడా వస్తాయి. ఇది ఒకటి ఓటీటీ ఉంది మనకు. సన్ నెక్స్ట్ ఇందాక చూపించాను కదా జెమినీ ప్యాకేజ్. సో ఇదంతా కూడా ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ALT బాలాజీ అని చెప్పి ఇది ఒక డివోషనల్ ఛానల్స్, దీనికి సంబంధించిన అన్ని కూడా ఇందులో ఉంటాయి, హిందీ ఛానల్స్ అది. సో షమారు అనేది ఒకటి ఉంది, జియో ప్లస్ ఇది ఇంక్లూడ్ ఉంది బాగా. సో షమారు కూడా ఇది ఒక హిందీ ఛానల్ ప్యాకేజ్. దీంట్లో మూవీస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి.
తర్వాత మనకి లయన్స్ గేట్ ప్లే అని చెప్పి కంప్లీట్ గా ఎనిమల్ ఛానల్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి దీంట్లో. సో ఇది కూడా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ఇది. సో మనకు ఈ రకంగా ఓటీటీ ప్లాట్ఫామ్ ఏమేమి ఉన్నాయైతే మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో ఇంకా చూసినట్టయితే ఇంకా ఇది ఒకటి. ఓకే, ఇందాక నేను చెప్పాను కదా, ఇది ఒక వెబ్ సిరీస్. ఇది ఓటీటీ ఛానల్స్ లో ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఈటీవీ విన్ ఉంది. ఈటీవీ విన్లో ఏంటంటే ఈటీవీకి సంబంధించిన అన్ని ఛానల్స్ అయితే దీంట్లో ఉంటాయి. సో చూద్దాము. సో మనకు ఈటీవీలో కూడా కొన్ని ఓటీటీ ఛానల్స్ వస్తుంటాయి కదా, ఓటీటీ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా మనకి ఈటీవీ విన్ ద్వారా మనము చూసుకోవచ్చు. అదే రకంగా మనకి ఈటీవీ ఛానల్స్ సంబంధించిన ఛానల్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి మనం ప్లే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే డిస్కవరీ ఛానల్ అన్నా కదా, డిస్కవరీ ఛానల్ ఓపెన్ చేస్తాను. సో డిస్కవరీ ప్లేస్లో ఏంటంటే ఇది మన డిస్కవరీ ఛానల్స్, నేషనల్ జియోగ్రాఫిక్స్, డిస్కవరీ ఇలాంటి ఎనిమల్ సంబంధించిన ఇవన్నీ తెలుసు కదా మీకు. సో డిస్కవరీ ఛానల్స్ అన్ని కూడా ఇక్కడ మనకు వస్తూ ఉంటాయి. దీంట్లో వెబ్ సిరీస్ ఉంటాయి, ఎపిసోడ్స్ ఉంటాయి, కొన్ని మూవీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మనము చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనకు జియో ఎయిర్ ఫైబర్లో అయితే ఇన్ని ఓటీటీ ఛానల్స్ వస్తుంటాయి. లైవ్ టీవీ ఛానల్స్ అంటే కామన్గా మనకి లైవ్ టీవీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో లైవ్ టీవీ కూడా మనం చూపిద్దాము. లైవ్ టీవీలో ఏంటంటే ఇవన్నీ ఓటీటీ కాకుండా మనకి జియో లైవ్ టీవీ ఉంది కదా, జియో ప్లస్ టీవీ ఓపెన్ చేసినట్టయితే మనకు సంబంధించిన అన్ని ఛానల్స్ అనేది ఇక్కడ ప్లే అయిపోతాయి. సో ఇవన్నీ ఛానల్స్ ప్లే అవుతాయి, చూసారు కదా. ఇవన్నీ మనకి ఛానల్స్ ప్లే అయిపోతాయి. అంటే ఓటీటీ డైరెక్ట్ ఇక్కడ నుంచి మనం ప్లే చేసుకోవచ్చు. ఈ ఛానల్స్ అన్ని కూడా మనం ప్లే చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ జియో ఎయిర్ ఫైబర్కి సంబంధించిన ఛానల్స్ లిస్ట్. ఇది ఓటీటీ ఛానల్స్ ఏ రకంగా ఉంటాయి, లైవ్ టీవీ ఏ రకంగా ఉంటాయి, ఏది ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందని చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.